ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకవేళ నా కోసం అని అంటే మీరు ఏం చేసినా ఏ శిక్ష ఇచ్చినా నేను అనుభవించాలని ఆయన దిగాలి. కానీ కలెక్టర్ సార్ ఇంకా రాలేదు, వస్తున్నారు. కలెక్టర్ సార్ ఇంకా రాలేదన్నా, వచ్చిన తర్వాత జిల్లా అధికారులు వచ్చారా? రాలేదు వస్తున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జరగండి, మీరు కొద్దిగా జరగండి. ఇగో నా నిరసన ఏంటంటే బిర్యానీ మండలం నుండి ఐబీ చౌరస్తా నుండి బిర్యానీ వరకు ట్రైన్ లైన్ వరకు రోడ్డు ఎట్లాంటి పరిస్థితిలో ఉంది అది నాకు కావాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చే వరకు ఇక్కడ నుంచి లేవాలి, లేకుంటే నన్ను దాటేయండి. మీరు వచ్చారా కదా అనుకుంటాను. సార్కు నా బాధ, నా బిర్యానీ మండలి బాధ చెప్తున్నా. దయ కోసము మీరు ఇంతకు ముందు కూడా వచ్చిన సార్ మీకు ఒక మెమోరాండం ఇచ్చాను. ఇది మన గుండెలు రోడ్డు, తర్వాత మంగి రోడ్డు, ఈ తిర్యాని నుంచి ట్రైన్ లైన్ వరకు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, వచ్చేపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారో అది దానికోసం మీరు దయచేసి మీ దగ్గర స్పెషల్ ఫండ్ ఉంటుంది. దయచేసి మీకు నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. కానీ రేపటి నుంచి నేను నిరాశన తెలుసుకున్నది ఈ తిర్యాని మండల ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం. ఆ జిల్లా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 11వ నంబర్లో ఈ తిర్యాని మండల ఆయుష్మాన్ భారత్లో ఓకే అయింది. అయితే ఆయుష్మాన్ భారత్లో ఓకే అయిన తర్వాత ఈ అన్ని విధాలుగా ఏ నుంచి జడ్డు వరకు సస్యశ్యామలం చేయాలి. సరే ఇప్పుడే వచ్చింది కాబట్టి దాన్ని ఇప్పుడే చేయండి, నేను అట్లా అంటలేను. కానీ మీరు వచ్చిన సారి రోడ్డు ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో ఆ అధ్వాన పరిస్థితిని ఎప్పటికీ ఎవరు పోయినా వచ్చినా ఎంత ఇబ్బంది పడుతున్నారో అది నాకు కూడా గుండెల్లో కలిసివేసిపోతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను దండం పెడతా, కాలు మొక్కుతా. కానీ 2 రోజుల లోపల దీన్ని ప్యాచ్ వరకు చేయండి, పూర్తి చేయకండి అని అంటలేము. ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.